మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కూతురు కవిత ఇవాళ పార్టీ పేరును కూడా ప్రకటించింది. టీఆర్ఎస్. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ఆ పార్టీ కూడా ముందుకు వచ్చింది. కవిత 3 పార్టీలపై కూడా ఘాటుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తండ్రి కేసీఆర్పై, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా అధికార కాంగ్రెస్పై కూడా విమర్శలు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా ఒక కర్కాటకుడు, ఒక హిట్లర్ లాగా రేవంత్ రెడ్డిని పోల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే కవిత పార్టీ పేరు కూడా ప్రకటించింది. మొత్తం కూడా ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నాం, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతామని కూడా ఏదైతే ఉందో టీఆర్ఎస్ అంతా ప్రజల గుండెలో అంతా ఉన్నటువంటి టీఆర్ఎస్ పేరు, పార్టీ పేరును కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రమేష్ గారు? ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా తమ పార్టీలను స్థాపించుకోవచ్చు, ప్రజల వద్దకు వెళ్ళి తమ ఎజెండాని తెలియజేసి ఓట్లు అడిగేటువంటి అధికారం ఉన్నది. ఆమె అందులో భాగంగానే ఈ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ స్థాపించింది. ఒక ఉద్యమకారురాలు, పోరాటం చేసినటువంటి ఒక బిడ్డనే, తప్పకుండా ఆమెకు శుభాకాంక్షలు చెప్తా. కానీ ఇవాళ టీఆర్ఎస్ అనే పేరుతోటి టీఆర్ఎస్ 1 కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్ 2 తోటి ఈ మోస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలతో పేగుబంధం దిగిపోయింది. టీఆర్ఎస్కు ఉద్యమంతో సంబంధం లేనటువంటి టీఆర్ఎస్. ఈమె ఏమి ఆలోచించిందంటే, ఆ టీఆర్ఎస్ రూపంలోకి వస్తే మళ్ళీ పాత టీఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి ఓట్లు నాకేమైనా వస్తేనే ఆశతోటి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? ఒక ప్రజాస్వామ్యం కోరుకున్నారు. తెలంగాణ వర్గాలు ఏం కోరుకున్నారు? సంబంధ వర్గాల యొక్క అభివృద్ధి కోరుకున్నారు. అవన్నీ చేయనటువంటి నరహంతకుని రూపంలో ఉద్యమకారులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దోపిడీ, స్వైర విహారం జరిగినటువంటి సందర్భం 10 సంవత్సరాల్లో వాళ్ళ తండ్రి కాలంలో జరిగింది. అసలైనటువంటి హిట్లరు కేసీఆర్, దోపిడీదారుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల కుప్ప చేసింది కేసీఆర్. ఆయనను అనబోయి పొరపాటు అన్నదేమని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ పై కూడా విమర్శలు చేసింది. కేసీఆర్ మారిన మనిషి, మనిషి అని కూడా ఫస్ట్ మొదటగా కేసీఆర్ పై చేసింది. ఆ తర్వాత బీజేపీని టార్గెట్ చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా టార్గెట్ చేసింది. ఒక్క మాట మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి గద్దర్ కానీ, అందశ్రీ కానీ, లేదా అనేక మంది సత్కారాలు చేసి తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం జరిగింది. 2, మొదటి సంతకం పేరుతోటి మహిళలు సగభాగం ఉన్నటువంటి వాళ్ళకు ఆర్టీసీలో మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఫ్రీగా పంపిణీ ఏదైతే ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉందో 50 లక్షల కుటుంబాలకి వాళ్ళ తెలంగాణలో ప్రయోజనం జరుగుతూ ఉంది. 5,500 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, ఇది అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు కట్టడం ద్వారా విద్యని, వైద్యాన్ని పెంపొందించాలనే ఆలోచనతో కొత్త హాస్పిటల్ నిర్మాణం, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. 21 లక్షల మంది కుటుంబాలకు ఇవాళ 20,000 కోట్లతోటి రుణమాఫీ జరిగింది. ఏకకాలంలో 2 లక్షలు. ఇది భారతదేశ చరిత్రలో ఇవాళ ఏ ప్రభుత్వం చేయనటువంటి మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. అదేవిధంగా సన్నబియ్యం పథకం, భారతదేశంలో 70 సంవత్సరాల ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ఎవరు చేయనటువంటి మరి సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది కడుపు నింపినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ప్రాజెక్టుల కార్యక్రమం కానీ, హ్యామ్ రోడ్లు కానీ, అదేవిధంగా సన్న వడ్లకు ఏదైతే 500 ఇవ్వడం, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయడం, తర్వాత చేనేత వస్త్రాలు పేదలకు పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా అణగారిన వర్గాలకు వాళ్ళ 42% రిజర్వేషన్ ఇవ్వడం, మాదిగలకు సంబంధించినటువంటి వర్గీకరణ పోరాటాన్ని 35 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడు. మరి ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదో మరి మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. కానీ ఇన్ని కార్యక్రమాలు చేసిన మా నాయకుడు మీకు ఇట్ల లెక్క కనపడుతుందంటే పచ్చగండ్లు వచ్చిన నమ్మకంట లోకమంతా పచ్చ కనపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని మీ నాయన కూని చేసి హిట్లర్ కర్కాటకుడు అన్నదాన్ని కూడా ఆమె ఉదాహరణ కూడా చెప్పింది. ఎందుకంటే హైదరాబాద్తో పేదల ఇళ్లను కూర్చింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కట్టినటువంటి ఈ ఘటనలు కూడా ఆమె ఎగ్జాంపుల్గా చెప్పినట్టు. దయచేసి నేను ఏమంటున్నంటే, తెలంగాణ యొక్క ఆస్తులని, ప్రభుత్వ భూములని అన్యాక్రాంతంగా దోచిపెట్టింది మీ డాడీ. అనేక మంది మరి అలా కాంట్రాక్టర్ల రూపంలో బిల్డర్లు చెరువులని కబ్జా చెరబట్టినాడు. వాటినే ఇవాళ ముఖ్యమంత్రి గారు పార్కుల రూపంలో చెరువులను సుందరీకరణ కార్యక్రమం చేస్తూ ఉంటారు తప్ప పేదలకు ఎక్కడ నష్టం జరగలేదు. ఎక్కడైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే కన్న తండ్రిని సెన్సార్ పెట్టి ఏదో చేయబోయే కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి మీద అపవాదం నెడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. ఈ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, ప్రజాస్వామ్యం యొక్క గౌరవాన్ని పెంచడానికి, తెలంగాణ వాదులకు అదేవిధంగా ఉద్యమకారులకు గౌరవం ఇచ్చేటువంటి
అనేటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు తీసుకొని ఒక దళితుడు రాసినటువంటి గేయాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాటించిందంటే మా ముఖ్యమంత్రి అందశ్రీ యొక్క ఆలోచన మా ముఖ్యమంత్రి మాత్రమే చేయగలిగిందంటే ఇది మా గొప్పతనం. గద్దర్ పేరిట ఇవాళ అవార్డు ఇవ్వగలిగినామంటే అది మా గొప్పతనం. అదేవిధంగా గోరెట్టి వెంకన్న మీ ఎమ్మెల్సే మీ పార్టీలో పనిచేసినాడు గతంలో, అంటే మీ డాడీ పెట్టిన దాంట్లో ఉన్నటువంటి. సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ తెలంగాణకు చేయగలిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి విమర్శలు ఏం లేవు కాబట్టి ఏదో 4 మాటలు అని ఉండవచ్చు. ఏది ఏమైనా కాలగర్భంలో తర్వాత చరిత్రలో తర్వాత ప్రజలు మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నువ్వేదో తీసుకొచ్చి ఇదంతా ఒక డ్రామా చేసి మళ్ళీ చివరికి మళ్ళీ మీ డాడీ గుట్టికే పోతావు తప్ప తెలంగాణ ప్రజల పక్షాన కానీ ప్రజాస్వామిక వాదుల పట్ల కానీ పేదల పట్ల కానీ కొట్లాడే తత్వం నీలో కనపడతలేదు. నల్గొండ జిల్లాలో ఎలా ఉంటుంది కవిత పార్టీ, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేసి? ఆమెమ్మటి వచ్చేటువంటి 50 కార్లు తప్ప ఇక్కడ ఎవరున్నారండి? తాడు లేదు, బొంగరం లేదు, ఇక్కడ సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, కార్యకర్తలు లేరు. నేనేమంటున్నానంటే పార్టీ కేఏపాలు కూడా పెట్టిండు, తప్పేం లేదు. మనమేమి రిజిస్టర్డ్ పార్టీలు ఈ దేశంలో దాదాపు 4000 పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు అధికారం వస్తామనే చెప్తారు. 2 ఓట్లు పడినటువంటి కేఏపాలు కూడా నేను అధికారంలోకి వస్తాయి ఈ తెలంగాణ అని చెప్పి పోటీ చేస్తాడు. అన్ని పార్టీలు వేరు, టీఆర్ఎస్ ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం. ఇప్పుడు నేనేమంటున్నంటే చచ్చిపోయిన బర్రె పలిపోయిన బుడ్డెడు పాలిచ్చినట్టుగా ఇవాళ తెలంగాణతోటి బీఆర్ఎస్ అనేటువంటిది రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ వాదులకు తెలంగాణ మట్టి బంధం అంతా తెగిపోయింది కదా, పేగు బంధం. మళ్ళా నువ్వు చేసి ఏం చేస్తావు? ఏదో మసిపుచ్చి మారడికాయ చెప్పి 4 ఓట్లు వస్తాయని చెప్పేసి ఈ డ్రామాలు వేషాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. సరే ఏది ఏమైనా నీకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేఏ పాల్ తర్వాత మీ పార్టీ కూడా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 2029లో మీ డాడీ మీరు ఒకటైనా, మీ డాడీ మీరు బీజేపీ ఒకటైనా, లేదా మరొకరు ఏకమైన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2029లో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రైట్, చూడొచ్చు ప్రజాపాలన అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని కూడా మొత్తం మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ 2 పార్టీలు అనేది కూడా ప్రజలంతా కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా ఎంతోమంది పార్టీలు పెడతారు కానీ ఆ పార్టీలతో కవిత పెట్టినటువంటి పార్టీలతో మొత్తం కూడా ఇప్పుడు నల్గొండ జిల్లాలో కానీ అదేవిధంగా మా పార్టీ కానీ ఎలాంటి నష్టం లేదని కూడా జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.